ప్రతికూలం మేనస్యతు. దుర్జయుడా, హెచ్చరిక! నిన్ను హతమార్చడానికి ఇంద్రుడు బ్రహ్మ చేత ఒక యజ్ఞ ఖడ్గాన్ని సృష్టింపజేశాడు. ఆ దివ్య ఖడ్గంతో నిన్ను సంహరించడానికి ఒక భూలోకవాసిని కూడా రప్పించాడు. ఏమి ఆ వికటాట్టహాసము? కాక మరేమి, ఎన్నో సంవత్సరముల ఘోర తపస్సుతో, మంత్రతంత్ర యంత్రాది పూజలతో, భద్రకాళి అనుగ్రహంతో అజేయ ఫల సంపన్నుడైన ఈ దుర్జయుణ్ణి ఒక దుర్బలుడైన మానవుడు సంహరించుటే. అతడు దుర్బలుడు కాదు, భూలోకమంతటినీ జయించిన మహాబలుడు. దేవదానవుల వల్ల మరణం లేని నీకు మానవుని చేతిలో మరణావకాశం ఉన్నది. నిన్ను సంహరించగల శక్తి ఆ యజ్ఞ ఖడ్గానికి, ఆ ఖడ్గాన్ని చేపట్టగల శక్తి ఆ వీరునికి ఉంది. ఖడ్గము వీరుడు కలిసిన కదా నాకు మరణము. కలవకుండా నీవెట్లు చేసేదవు? నీవే చూసెదవు. సౌందర్య, జగదేక వీరా, ఆగిపోయావి? రా. సరాసరి కౌగిటికి వచ్చుటయే. సరి సరి. భయమేల సొగసరి. మీ మగసిరి ముందు ఈ సొగసరి ఏ పాటి? గడసరివే. జగదేక వీరా, వచ్చినట్టే వచ్చి నా ఎదగిచ్చిపోయేదవా? ఒక చేయనిదేమున్నది, ఒక పొందా విందా? నా పొందునందుకొనుటకు తొందరెందుకు? మన పరిణయమైనచో ఎప్పటికీ నీ ముందు, నీ అందు నేనుందు. ఈ అందము ఈ దెందము నీకే చెందు. సౌందర్య, ఇరువురు జగదేక వీరులా? హోయ్ హోయ్, ఏమి ఈ విడ్డూరము? సౌందర్య, వాడు నా రూపంలో వచ్చిన దుర్జయుడు. వాడి సంగతి నేను చూసుకుందును. నీవిటి రమ్ము. కాదు సౌందర్య, వాడే నా రూపంలో వచ్చిన దుర్జయుడు. వీరిలో అసలు జగదేక వీరుని గుర్తించుటట్లు? నీవేనా భూలోకమున కత్తి యుద్ధములు చేసుకొని జగదేక వీరుడివి? నీవేనా మదోన్మత్త దురహంకార చిత్తుడవైన దుర్జయుడివి? ఎవడురా నీవు? ఏమిరా విర్రవీగుచుంటివి? దేవతల రాజు గుండెలనే దడదడలాడించు నా ముందు, అచంచల తపోదీక్షతో జగన్మాత కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్న నా ముందు, సమస్త లోకాధిపత్యం వహించ సమర్థుడైన ఈ దుర్జయుని ముందు రాణి అసమర్థ వృద్ధా ప్రేలాపన. దుర్జయుడనిన జయింప సఖ్యము కాని వాడని తెలియదు? జగదేక వీరుడనిన సమస్త జగత్తునే జయించగల వీరుడని నీకు తెలియదు? ఓహో కొమ్ము, నీ ఒక జగదేక వీరుడివా? నన్నెదుర్కొనుటకు బ్రహ్మ నీకొక ఖడ్గము చేయవలసి వచ్చినా? అవసరము లేదు. నీ తలను తొనాకొనకలు చేయుటకు నా ఖడ్గము చాలు. ఎంత తొందరపడితివి? నీవు ఆ దుర్జయుని శిరస్సును ఖండించితివి కాని వాడు మృతి చెందలేదు. కొంతకాలమునకు ఆ శిరస్సు శరీరంతో ఏకమై వాడు ఎప్పటి వలె అగును.
వాణిని పరిపూర్ణముగా సంహరింపవలనన్న బ్రహ్మదేవుడు సంగిన ఈ ఎగిరి ఖడ్గముతోనే అది సాధ్యమగును. అటులైన ఆ ఖడ్గమును నాకు ప్రసాదించండి దేవేంద్ర. ఆ దుర్మార్గుడు ఈ 14 లోకములా ఎక్కడ దాగున్నా సరే వెతికి పట్టుకుని వాడిని తక్షణమే సంహరిస్తాను. ప్రస్తుతము అది అసాధ్యం. వాడి శరీరము శిరస్సుతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాడు మృతి చెందును. ఆ రెండును తిరిగి ఏకమూటకు చాలా కాలము పట్టును. అంతవరకు వానితో ఎట్టి ప్రమాదమూ లేదు. ఇంతలోపు నీవు నా కుమార్తెను పరిణయమాడి సుఖం ఉండమని మా కోరిక. క్షమించండి దేవేంద్ర. సౌందర్యకు నేనును మనసిచ్చిన మాట నిజమే. కానీ ఆ దుర్జయుణ్ణి శాశ్వతముగా సంహరించే వరకు నాకు మనశ్శాంతి లేదు, వివాహమన్నది లేదు. ఇది నా నిర్ణయం. జగదేక వీరా, నిన్ను చూసిన మరుక్షణముననే నా మనసులో నిన్ను పతిగా భావించుకుంటుని. నీవు నన్ను పరిణయమాడుటకు ఎంత కాలము పట్టినను, నీ మానవుల కాలమానములో ఎన్ని జన్మములైనను నేను నీ కొరకై ఎదురు చూచుచునే యుందును. కాగల కార్యము కాలమే తీర్చును. జగదేక వీర, నీవు నెరవేర్చవలసిన ఆ కార్యము కొరకు సృష్టించబడిన ఈ ఖడ్గమును స్వీకరింపు. జగదేక వీరా, నేను నుడివి తినే ఖడ్గము అది ఇది. శక్తిని సంహరించవలనన్నా అయ్యో, ఉన్నట్టుండి ఇలా అయిపోయిందేమిటి? ఎవరి అమ్మాయి? ఏమోనమ్మా, ఎక్కడి నుంచో వచ్చి నా ఇంట్లో చేరింది. పొమ్మంటే పోదు, అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. పాపం, మతిస్థిమితో లేదనుకుంటాను. యక్షిని, ఆ ఇంద్రపుత్రిక ఖడ్గము గురించి మర్చిపోవునట్లు ఎట్లు చేసి తినో చూసితివిగా. అంతియే కాదు, ఆమె దివ్య శక్తులను కూడా హరించి వేసితి. అదంతయు తాత్కాలికము. రాజభవనంలో అడుగుపెట్టిన జగదేక వీరుడు ఏదో ఒక రోజున ఆ ఖడ్గమును తాకకపోడు. అదే జరిగిన నిన్న అతడు బ్రతకనివ్వడు. అంతవరకు వాడు బ్రతికి ఉన్నచో కదా నన్ను బ్రతకనివ్వకపోవుటకు. ఏమి చేయుదువు? ఏగుచుంటిని కదా భూలోకమునకు. ఏమి చేయుదునో అచటనే చూపించదా. హోయ్ హోయ్, నాకేమో అయినట్లున్నది. కటకట నాలోని శక్తిని ఎవరో మటుమాయం చేసినట్లు అనిపించుచున్నది. నాథా, నాకేమైనది? అంతయు చౌత్యముగా, సగము తెలిసి సగము తెలియనట్లుగా ఒక విధమైన మయోయముగానున్నది. ఇది వరుస. నీకేమైనా అర్థమైందమ్మా ఈ భాష? జగమే మారినది మధురముగా ఈ వేళ. ఏమిటి తెగ సోక్ చేసేసుకుంటున్నారు? ఏం లేదు, జయించినాగే బబ్లు. ఏ ముహూర్తాన మహాతలు దిగిందో కానీ మిమ్మల్ని ఒట్టి చేతనం దొద్దమని చేసింది. ఆకాశవాణి నన్నేమీ చేయలేదే. నార్మల్, అది వచ్చాకే నీకు నా మీద మోసపోయింది. నీ సంపాదన పోయింది, నీ కపాలనుకున్న పవర్ పోయింది. ఇంకెందుకు నువ్వు నాకు? పోయి అబ్బా, ఇంకా నాకు ఈ బతుకెందుకు, ఈ కపాలం ఎందుకు? హే కాపాలికే జావాహ్యామి, జయ బాలాంబికే. ఇన్నాళ్ళు జై బాలాంబిక అంటే పైనుంచి ఆడాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు కింద నుంచి మగాళ్ళు వస్తున్నారేమిటి? అసలు మీరు డ్రైనేజీలోంచి ఎందుకు వచ్చారా? లోపల గాలి ఆడి చావకరా. అసలు ఎవరు మీరు? అయిపోయి ఈ గెటప్ లేంట్రా? కొరుకుతా. ఆ ప్రశ్న చేయాల్సింది నేను. అసలు ఎవరు నువ్వు? ఈ గెటప్ ఏంటి? మహామాంత్రికులం, జయించినాగే బబ్లూలం, అమ్రీష్ దోషేలం. నువ్వే గనక నిజంగా గనక నిజమైన మాంత్రికుడు అయితే గనక చెప్పు, ఏం చేయమంటావు? మా వాడిని పావం చేసి పళ్ళు పీకే. ఒక్కడి పీకానంటే హెడ్ ఎగిరిపోద్ది. చూడు జయించినాగే బబ్లు మాంత్రిక, నేను నిన్నటిదాకా ఓ ప్యాలెస్ కి కింగిని. ఇవాళ ఒక ఆఫ్ట్రాల్ గాడు వచ్చి నన్ను కేరా ప్లాట్ఫారం చేశాడు. నో ప్లాట్ఫారం, డ్రైనేజ్. నువ్వు మధ్యలో అడ్రాక్ ప్లేస్ కనుక నువ్వు ఏం మంత్రం వేస్తావో వేసి ఆ అడ్డు నాకు తొలగించి
నన్ను ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళిపోవాలి. అంతేకాదు 6 నెలల్లోగా ఈ ప్లేస్ లోకి నన్ను రప్పించేయాలి. పరిత్రాణాయ సాధూనాం శశివర్ణం చతుర్భుజం బంగారు మొలతాడు పట్టుదట్టి కదరా సుమతి. అర్జున, ఎవ్వాడు నా ముందు పిచ్చి పిచ్చి కూతలు కూయినో ఆ వాణిని పిచ్చి కుక్కతో కనిపించడం. ఇది భగవద్గీత లేటెస్ట్ ఎడిషన్ లో నక్కా నాగభూషణం వాడి అసిస్టెంట్ కు ఉపదేశించినటువంటి విషాద వైరాగ్య ఒళ్ళుమంట యోగములు. ఇన్నాళ్ళకి భలే గిరాకీ దొరికింది. వీళ్ళకి బిల్డప్ ఎక్కువ ఇచ్చి నెత్తికి కపాలం తొడిగి డబ్బు ఎక్కువ గుంజాలి. ఇప్పుడు చెప్పు, మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్షుద్ర పూజలు చెయ్యాలి. అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఇదిగో అడ్వాన్స్. ఆ పూజలు ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజున అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యాలి. ఈ దెబ్బతో ఆ రాజాగాడు మటాష్. అవునవును. అది సరే, ఎవరమ్మాయివమ్మా నువ్వు? తెలియదు. మీ ఇల్లెక్కడా? తెలియదు. నాకు తెలిసి రారాజు గృహమే నా గృహము. అతడే నా భర్త, నా సర్వము. రారాజుతో నీవే నాకు పరిణయము జరిపించవలెను. అత్తవైనను అమ్మవైనను నీవే నాకు దిక్కు అత్తమ్మా. పిచ్చి పిల్ల, బాధపడకు. రాజుతో నేను మాట్లాడతాను. ఆనందకరము. అత్తమ్మా అత్తమ్మా, ఆ పల్లె పిల్ల బాయ్యా బాయ్యా అనుచు నా బాయ్యరాధ వెంట పడుచున్నది. దాని మాయ మాటలు నమ్ముకు సుమ్మి. ఏటి నీ సెవి తెక్కొరికేసి వెళ్ళిపోతున్నాదేటి? అమ్మో ఇన్ని పిశాచి. ఇగో అత్తమ్మా, అది ఏటేటో చెప్పేసి ఉంటది నంగనాచి. దాని మాటలేని నమ్మకే. గాని నాకు బాయకు పెళ్లి ముహూర్తం ఎప్పుడు ఎట్టించా? నా ఇష్టం ఏముందమ్మా, రాజా ఏమంటాడో అడగాలిగా. అతగానేటి అడిగేది? ఇక బాయ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెంటనే ముహూర్తం ఎట్టించేయి. ఏట్లేదు, బోల్డన్ని లిప్స్టిక్ సామాన్లు కొనుక్కోవాలి. నాను బజారెళ్ళొత్తానే. ఏమిటిది? చివరికి పాపం అబ్బాయి ఇద్దరి మధ్య ఇరుక్కునేట్టున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మా ప్రేమ. ఏంటండి? ఏం లేదు, రాజా పెళ్లి విషయం గురించి నీ అభిప్రాయం ఏంటి? చిప్పు ఆంటీ, ఆడపిల్లని నా పెళ్లి విషయం నన్ను అడిగితే ఎలా చెప్పను? అదేదో మా డాడీని అడగండి బాబోయ్. నువ్వు కూడానా? ఒరే రాజా, ఎలా ఎగుతావో ఏమో. నీ నా దేవుడే రక్షించాలి.